Hey guys, welcome back to my YouTube channel. ఈరోజు వీడియోలో మనం JNTK బీటెక్ ఆల్ సిమ్స్ ఆల్ క్లియర్ విత్ డీసెంట్ పర్సంటేజ్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫ్యూ టిప్స్ అండ్ టెక్నిక్స్ని డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐఎమ్ 2024 బ్యాచ్ పాస్డ్ అవుట్. నా ఫ్రెండ్స్లో, సీనియర్స్లో చాలామంది ఇప్పటికీ సప్లీస్ రాస్తున్న వాళ్ళని, స్టూడెంట్స్లో సప్లీస్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళని చూస్తున్నాను. అందుకోసమే ఈ వీడియోలో నా బీటెక్ డేస్లో నాకు ఆల్ క్లియర్ ఇన్ ఆల్ ది సెమ్స్ విత్ డీసెంట్ పర్సంటేజ్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయిన 3 ఇంపార్టెంట్ టిప్స్ని మీకు షేర్ చేస్తున్నాను. చాలామందికి JNTK పేపర్ కరెక్షన్ మీద చాలా మిత్స్ అయితే ఉంటాయి. ఎంత రాసినా పాస్ అవ్వరు, కొన్ని సబ్జెక్ట్స్ కావాలని ఆపేస్తారు, వాళ్ళకి సపరేట్ మెటీరియల్ ఉంటుంది. ఇలాంటి చాలా మిత్స్ నేను నా సీనియర్స్ దగ్గర వినవచ్చాను. కానీ ఇవన్నీ మిత్స్ మాత్రమే, నిజం కాదు. ఎప్పుడైనా మనం మన వేలో ప్రజెంట్ చేయడం, మన వేలో ప్రిపేర్ అవ్వడం, దీన్ని బట్టే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు నేను బ్లైండ్గా 3 టిప్స్ అయితే ఫాలో అయ్యాను. ఈ టిప్స్ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కి, ఎంటెక్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, ఏ ఫీల్డ్లో వాళ్ళకైనా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. నేను బ్లైండ్గా 3 టిప్స్ని ఏం ఫాలో అయ్యానో ఈ వీడియోలో మీకోసమే నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి షార్ట్ నోట్స్ ఫర్ స్పెసిఫిక్ టాపిక్స్. ఇక్కడ నోట్స్ అనేది ఉండేది కాదు, బట్ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసేదాన్ని. షార్ట్ నోట్స్కి డిఫరెన్స్ చాలా ఉంది. నోట్స్ అంటే అంతా మనం చెప్పినది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఉంటుంది అనమాట నోట్స్లో. షార్ట్ నోట్స్లో అలా ఉండదు, కానీ అంతా కవర్ అవుతుంది. నేను అలా నా షార్ట్ నోట్స్ని మెయింటైన్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెడ్లాక్ కాన్సెప్ట్ ఒక 10 పేజెస్ ఉందనుకోండి, నేను దాన్ని 4 to 5 పేజెస్లో రాసుకొని అలా అని స్కిప్ చేసేదాన్ని కాదు. నెసరీ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను షార్ట్ నోట్స్లో యూస్ చేసేదాన్ని. ఆ పాయింట్ మనకి తెలిస్తే దాన్ని మనం ఎంతైనా ఎలాబరేట్ చేయొచ్చు అనే కొన్ని పాయింట్స్ ఉంటాయి, అలాంటివి. ఫస్ట్ వచ్చేసి షార్ట్ నోట్స్, అది ఇంపార్టెన్స్ అది. నెక్స్ట్ ఏంటంటే హోలిస్టిక్ ప్రిపరేషన్ ఫర్ వాస్ట్ కాన్సెప్ట్స్. హోలిస్టిక్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే, నువ్వు ఒక పాయింట్ నీకు రిపీట్ అవుతుంది అని ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ చదువుతున్నారు, అది మీకు రిపీట్ అవుతుంది ఆ సిలబస్లో చాలా టైమ్స్. దాన్ని మీరు ఇండివిజువల్గా చదివితే అది చాలా టైం టేకన్ ప్రాసెస్. అలా కాకుండా ఒక్కసారే దానికి సంబంధించినవి కూడా చదివేయడం. ఇందాక నేను డెడ్లాక్ గురించి చెప్పాను కదా, సేమ్ అదే ఎగ్జాంపుల్తో మీకు ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెడ్లాక్ కాన్సెప్ట్ ఉంది కదా, అది కొంచెం వాస్ట్గా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఆ కాన్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టంలో డెడ్లాక్ కాన్సెప్ట్ హోలిస్టిక్ ప్రిపరేషన్లో ఎలా చదవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెడ్లాక్ అని వచ్చింది మనకి, అదే యూనిట్లో డెడ్లాక్ గురించి ఫుల్ కవరేజ్ అనేది, కాకపోతే వాడు పార్ట్స్గా లైక్ డెడ్లాక్ అడ్వాంటేజెస్ ఒకసారి, డిసడ్వాంటేజెస్ ఒకసారి, ప్రివెంటివ్ మెజర్స్ ఒకసారి, అల్గరిథమ్స్ ఒకసారి, ఇలా ఇస్తూ ఉంటారు. అది మనం ప్రతిదీ ఒక్కొక్కటి కాన్సెప్ట్ చదవాలి అంటే, మనం అంటే లైక్ బీటెక్ స్టూడెంట్స్లో మోస్ట్లీ 80% ఆఫ్ స్టూడెంట్స్ వన్ డే బ్యాటింగ్. వీళ్ళకి ఇది చదవాలి అంటే ఒక్కొక్క టాపిక్ని కవర్ చేసుకుంటారా అంటే అది పాసిబుల్ కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, అలా చదివే స్టూడెంట్స్కి మన హోలిస్టిక్ ప్రిపరేషన్ చేసి ముందే ఉంచేసేయాలి. హోలిస్టిక్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే, మన డెడ్లాక్ గురించి వస్తే దాంట్లో ఏమైనా మెజర్స్ ఉన్నాయా, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, గ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయా, అల్గారిథమ్స్ ఉన్నాయా, అంతా మనం ఆల్రెడీ షార్ట్ నోట్స్ ఫస్ట్ చెప్పింది. ఎందుకంటే నువ్వు దాని గురించి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసావు అనుకో, దాన్ని నువ్వు ప్రిపరేషన్కి వచ్చేసరికి మొత్తం ఒకే షార్ట్ ఉంటుంది, ఆ 4-5 పేజెస్లోనే ఉంటుంది. దాన్ని చదవడం నీకు ఈజీ కదా. నువ్వు 10 పేజెస్ అదే పాయింట్స్ చదవడం కంటే నీ దగ్గర ఉన్న 5 పేజెస్ నువ్వు చదవడం ఈజీ కదా. సో హోలిస్టిక్ ప్రిపరేషన్ ఫర్ వాస్ట్ కాన్సెప్ట్స్ అంటే అది. అండ్ నెక్స్ట్ పేపర్ ప్రెజెంటేషన్. ఎగ్జామ్ డే రోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, అసలు ఏమేమి పాయింట్స్ మనం హైలైట్ చేయాలి, ఇదంతా నేను సపరేట్ క్లాస్ అనేది ప్రిపేర్ చేస్తాను. మనకి పేపర్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇది టిప్స్లో ఎందుకు చెప్పాలంటే, ఈ 3 టిప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ మనం ఆల్ క్లియర్ అవ్వడానికి, గుడ్ రిజల్ట్ అనేది రావడం కోసం. నువ్వు JNTK రాస్తున్నావా, అటానమస్లో ఎగ్జామ్ రాస్తున్నావా, లేకపోతే వేర్ నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నావు, గ్రూప్స్ రాస్తున్నావు, ఏదైనా మనకి 3 టిప్స్ ఏంటి, షార్ట్ నోట్స్ ఉండాలి మన దగ్గర, హోలిస్టిక్ ప్రిపరేషన్ కాన్సెప్ట్ గురించి ఫుల్ గ్రిప్ అనేది మనం తెచ్చుకోవాలి. వన్ డే ఎగ్జామ్ ముందు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, డే బిఫోర్ పైన చూద్దాం అనుకుంటారు. పైన నువ్వు అన్ని కాన్సెప్ట్స్ ఎలా చూస్తావు? షార్ట్ నోట్స్ ఉంటే పైన చూస్తే ఒక ఫైన్,
4-5 పేజెస్ పైన చూసుకొని వెళ్ళొచ్చు. 10 పేజెస్ని పైన చూడడం అంటే కష్టం కదా. సో ఇవి ఉంటే మనకి హెల్ప్ఫుల్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ సిలబస్ని ఎలా కవర్ చేయాలి, నోట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, పేపర్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఏంటి, ఇలా మంచి మంచి యూస్ఫుల్ కాన్సెప్ట్స్తో ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.